ధర్మయ్య బాబు ఎంత అన్యాయం జరిగిపోయింది బాబు, ఎంత అన్యాయం జరిగింది. పదంగా ఆ ఇంద్రయ్య చక్రవర్తి సంగతి తేలుద్దాం. అమ్మా అమ్మా, ఇదెక్కడ అన్యాయమే. ఎవరైనా ప్యాకెట్ లో ఆస్తి పోగొట్టుకుంటారట. అమ్మా బాబు గారు, ఏమైనా సంతకాలు అగ్రిమెంట్లు రాసుకున్నారా? లేదు బా. అయితే బావగారు, ఈ ఒప్పందం చెల్లదు, మీ ఆస్తి పోదు. బావా, అవసరమైతే సుప్రీం కోర్టు కడతాం, ఎంత ఖర్చైనా మీ ఆస్తి మీకు రాపిస్తాం. కోర్టులు యాక్టులు ఎందుకు బాబు, మేము ఉండగా మా ధర్మారావు బాబు కోసం ప్రాణాలనేస్తాం. పదగా ఇవాళ ఆటోలతో చేసి పడేస్తాం, ఆ నాటకాలన్నీ బయట పడేస్తాం. ఆగండి, ఇంత ఘోరం జరుగుతుంటే ఆ పెద్ద మనిషి ఇంద్రయ్య చూస్తూ ఎలా ఊరుకున్నాడో వెళ్ళి తెలుసుకుందాం. బావా, ఒక రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది ఆప్యాయత, అనుబంధాలే కానీ ఆస్తిపాస్తుల మీద మమకారం కాదు. మా చక్రవర్తికి మాకంటే అవే ముఖ్యమైనప్పుడు మేమన్నీ వదిలి రావటంలో తప్పులేదు. సరేలే నిర్వాహకం. అమ్మాయి రాణి, మన ఇంటికి పద. అవును బావా, మా ఇంటికి రండి. అవును, నువ్వు రాణి వెళ్ళండి. అన్నయ్య, కష్టం సుఖం అందరం కలిసి ఒకే చోట ఉందాం. బావులు అందించకండి, ఇంటికి రండి. మేము ఎవరికి బరువు కావడం నాకు ఇష్టం లేదు. మా బతుకులు మేము బతకగలం. అవును బావా, పూలమ్మిన చోట కట్టెలమ్మి బ్రతకలేం. అందుకే ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా పోయి మా రెక్కల కష్టం మీద బ్రతకాలని క్షమించండి. బాబు గారు, నేను మా అయ్య ఉన్నంతకాలం మీరేమీ బాధపడక్కర్లేదు. ఇది మీ ఇల్లే అనుకోండి. ఉన్న దాంట్లోనే అందరం కలిసి తిందాం. రత్తాలు, మా మీద అభిమానంతో అంత మాట అన్నావు, అంతే చాలు. ఈ పూట మాకింత తిండి పెట్టి కడుపు నింపావు. ఇప్పటికే మేమెంతో రుణపడి ఉన్నాం. ఈవేళ కాకపోతే రేపైనా మేము మీకు భారం కాక తప్పదు. అందుకే రేపే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. బాబు గారు, వద్దు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అవునన్నయ్య, ఏడనే ఉందాం. మాకున్న 2 ఎకరాల భూమి సాగు చేసుకుని అందరం ఇక్కడే బతుకుదాం బాబు. మా మీద నీకెందుకమ్మా ఇంత పిచ్చి మమకారం? ఇవాళ రేపు పెళ్లి కావలసిన దానివి. మా కోసం నీ జీవితం పాడు చేయలేను. ఆ పొలానికి, నా పెళ్లికి అక్కడ తీరిపోయింది బాబు. అదేంటమ్మా? అవును బాబుగారు, రత్నాలు అసలు పెళ్ళే చేసుకోదట. అవును బాబు, మా రత్తాలు ఎవరో పెద్ద కులపాయని ప్రేమించిందంట. ఆయన పెళ్లి చేసుకోవడం తెలిసి అసలు నాకు పెళ్ళే వద్దని పట్టుబట్టింది బాబు. ఆ పెద్ద కులపాయన ఎవరో కాదు బావగారు, సాక్షాత్తు ఈయనగారే. నిజంగానే? అవునన్నయ్య, ఇంతకాలం మేం మీకు భయపడి చెప్పలేదు. తమ్ముడు, ఏ ఆదర్శాలు వల్లించకుండానే ఎంత చక్కటి నిర్ణయం తీసుకున్నావురా. నిజంగా నీలాంటి తమ్ముడున్నందుకు నేను గర్వంతో పొంగిపోతున్నాను. మీ పెళ్లి వెంటనే జరిపిస్తాను. అన్నయ్య. బాబు గారు. ఒరే చక్రవర్తి, ఆ పగటేసమైంది, ఆ పేరు మూతేందిరా? వారిని సిగ్గు చెవర సంగతి ఏందో చెప్పరా. నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మామ. రేపు ఓట్లు అడిగేటప్పుడు జనం నన్ను చూసి తడుచుకుంటారేమో అని మీసం తీశాను. అయితే రాజకీయాల్లో రంగ ప్రవేశం చేస్తున్నావు అన్నమాట. ఎట్లా ఉంది మన నేసం? నా బొందలా ఉందరా. రాజకీయాల్లో దిగబోయే ముందు టోపీ ఎదటాడికి వేయడం నేర్చుకోవాలి, కానీ నీకు నువ్వే వేసుకుంటాటవరా. ఎదటాడికా? పట్టయితే వారు భస్మాసుడా? ఎదటాడంటే ఎదరున్నాడని కాదురా, నీ ప్రత్యర్థికి. అట్టాగా నేను ఆయన నీకు డామినేషన్ వేయడం అయితే నేర్పాడు, కానీ రాజకీయాల్లో ఓనమాలు నేర్పలేదురా. అదేంటి? ఎలక్షన్ లో నిలబడటానికి ఓనమాలు కూడా రానక్కర్లేదని చెప్పాడే మా బాబు, అందుకే నేను నిలబడ్డాను. ఒరే, ఓనమాలంటే నువ్వు చిన్నప్పుడు పలకల బాయలు కొట్టినవి కాదురా, రాజకీయ ఓనమాలు. ఓ అంటే ఓట్ల కోసం, నా అంటే నమస్కారాలు పెట్టాలి, మా అంటే మానాభిమానాలు వదిలేయాలి, హా అంటే హత్యలు కూడా చేయాలి. లేకపోతే శివయ్య. ఆ పై 3 చేశాక నువ్వే శివుడివి, దేవుడివి. అయితే నేను శివుడంత కాన్నా మావా? మరి ఎదురుగ్గా నిలబడతావేంటి? 3వ కన్ను తెరిచా అంటే భస్మం అయిపోతావు. తప్పుకో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి.
సోదరి మల్లారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన అభ్యర్థి చక్రవర్తి గారిని మనం అంతా గెలిపించాలా. మన చక్రవర్తి గారు ఇప్పుడు 2 ముక్కలు మాట్లాడతారు. నీ చెప్ప నేను మాట్లాడమంటయ్యా? తప్పదు మరి. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఎలక్షన్ లో ఓడిపోయానమాట. మా మామ ఎలక్షన్ లో గెలిచాడు. చిచి కాదా? అయితే నేను చెప్పను మీటింగ్. చెప్పానుగా, ఈసారి నా బదులు మావాడు నిలబడ్డాడు. తప్పకుండా మీరందరూ గెలిపించి తీరాలి. చక్రవర్తికి 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 ఇంద్రయ్య గారి ఏకైక వారసుడు చక్రవర్తికి, అతి చక్రవర్తికి, జై చక్రవర్తికి, జై చక్రవర్తి. ఆవిడెవరు? ఆ బాబు. వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదనుకుంటాను. అదంతా నాకు తెలవదు. నేను గెలవాలని కోరుకునేవాళ్ళు నా వాళ్ళు. మన పార్టీ వాళ్ళు అయితే నన్ను పలకరించి పోయేవారు కదా అని. నిన్నెందుకు పలకరించడం? ఎలక్షన్లో నుంచింది నేను, నన్ను పలకరించాలి. వాళ్ళకి డబ్బేమైనా ఇచ్చావా? ఇచ్చాను. ఏ అంటే కిరాయి స్నేహితులు అన్నమాట. ఇంత తెలివి తక్కువడివి 5 ఎన్నికల్లో ఎట్టా నెగ్గావో నాకు తెలవకుండా ఉంది. మూలనున్న ముసలమ్మైనా సరే డబ్బిస్తేనే ఎవరికన్నా చేయి కొడుతుంది. అది అది ఇవాళ రాజకీయం. ఎన్నికలు ఇంకా చాలా రోజులున్నాయిరా. యుద్ధంలో ఆఖరస్త్రంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు ఎన్నికల్లో ఆఖరణ డబ్బును వాడాలి. అది గాని ముందే వాడేవో ఆఖరిలో నిరాయుధులు అయిపోతావు. ఇప్పుడు నీకు కావలసింది డబ్బు ఇసడం కాదు, బేదా బిక్కి ప్రజలు. మై డియర్ ఫాదరు, పేదాన్ని లోపరుచుకోవడం ఎంతసేపు? కుక్కకి బిస్కెట్లు ఇసిరినట్టు నోట్ల కట్టలు ఇసురుతాను. దట్స్ ఆల్ అవర్ రైట్స్. అలాగా? ఇప్పుడే చెప్పాను, అది ఆఖరి దశ. ఒరే చక్రవర్తి, వస్తున్నా. నా పెదలు నన్ను పిలుస్తున్నారు. వస్తున్నా. అవునరా చక్రవర్తి, ఆ పేదవాళ్ళ బలాన్ని మాత్రం సంఖ్యదు. వాళ్ళంతా కలిసికట్టుగా ఒక్క మాట మీద నిలబడ్డారంటే మనకి చాలా ప్రమాదం. పైగా వాళ్ళంతా ధర్మాన్ని ఆరాధిస్తున్నారు. వాడి మాట అంటే వాళ్ళకి వేదంరా. యాదం చూడు ఫాదరు, పేదలకు కావాల్సింది యాదాలు కాదు, దానాలు, వాగ్దానాలు. ఈదికో వాగ్దానం, పూటకో వాగ్దానం చేస్తాను. గట్టిగా మాట్లాడితే గంటకో వాగ్దానం చేస్తాను. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని అక్కడి నుంచి ఎత్తేసి మన గూడెం నడిబొడ్డున పెట్టిస్తానని వాగ్దానం చేస్తాను. దెబ్బ కాలందరూ పడిపోతాను. చక్రవర్తి, కరెక్ట్. అంతగా కాకపోతే దీంతో పడగొడతాను వాళ్ళందరినీ. ఈ డబ్బుతో పడగొడతాను ఫాదరు, డబ్బుతో పడగొడతాను. ఆ రోజులు పోయినాయి బాబు. డబ్బుకి ఓట్లు అమ్ముకునే రోజులు, మాటలన్నీ ఓట్లేసే రోజులు ఏనాడో పోయినాయి. మాకు కావాల్సింది మీరే చదువుకున్నాను, మా పేద బతుకులు బాగు చేసేవాళ్ళు. దయచేసి నా మాట వినండి. కేశవులు మీతో పుట్టి మీతో పెరిగినవాడు, పైగా చదువుకున్నవాడు కూడా. మనందరం కలిసి అతన్నే నిలబడదాం. అవును, మీరే మా నాయకులు. మీ గెలిపే మా అందరూ గెలుపు. ఒప్పుకో బాబు. ఒప్పుకో అన్నయ్య. అవునన్నయ్య, ఇంతమంది అభిమానంతో అడుగుతున్నప్పుడు కాదనకు. కాదనకండి బావగారు, మీ తమ్ముళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. అవతల పోటీ చేస్తున్నది కూడా నా తమ్ముడే, నేను మర్చిపోతున్నారు. అదే మీ అభ్యంతరం అయితే ఆ సంగతి మనము చూస్తాం.